ఇట్లా వాళ్ళిద్దరు కాపు సామాజిక వర్గం, మీరు క్షత్రియ సామాజిక వర్గం, కానీ తెలుగుదేశం ఆ రోజు అదే సామాజిక వర్గాన్ని ఎందుకు పెట్టలేదు? అంటే నేను కొంత వర్క్ చేస్తున్నా, నాకు కొంచెం సోషల్ యాక్టివిటీ ఉంది. దాని మీద అప్పటికి అభ్యర్థి లేకపోవడం ఒకటిని, రెండోది నా సోషల్ యాక్టివిటీని మెరిట్లోకి తీసుకుని దాని మీద ఇవ్వడం జరిగింది. అప్పుడు 1030 ఓట్లతో ఓడిపోయాను. సో గెలిచిన వాళ్ళు కూడా 1000 ఓట్లు. 1000 ఓట్లు. వంగగీత గారు సెకండ్ ప్లేస్, నేను తర్వాత ముద్రగడ పద్మనాభం, అందరూ 1000-1500 డిఫరెన్స్. అవును. మరి 2014 ఎందుకు వెళ్ళి సార్ మీకు టికెట్? అంటే మాకు ఎలాగొస్తుందంటే 5 ఏళ్ళు సర్వీస్ చేయడం, ఓకే, లాస్ట్ చేసి లోకల్ నాయకులు అవనండి, మీ పత్రికలు అవనండి, కొన్ని ఛానల్స్ అవనండి, క్యాష్ తీసుకొస్తారు ఎలక్షన్ టైంకి, టైం కరెక్ట్గా. క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే రెడీగా ఉంటుంది కదా, వండి రెడీగా ఉంటుంది. యాక్చువల్గా నన్ను అడిగితే కష్టపడి పనిచేస్తే కులం అన్నది లేదు, దానికి నిదర్శనం నేనే. నా దగ్గర ఏ రోజన్నా సరే నా దగ్గర అన్ని కులాలు, కాపులు అవునండి, బీసీలు అవునండి, ఎస్సీలు అవునండి, అందరూ కూడా నన్ను ఇంట్లో ఓ మనిషిగానే చూస్తారు, ఆ సభ్యుడిగానే, వాళ్ళ కొడుకులాగో తమ్ముళ్ళలాగో అందరూ కూడా. నేను వాళ్ళ ఫ్యామిలీలో పార్ట్ని నేను. ఆ విధమైన రిలేషన్స్, ఏ కష్టాలు వచ్చినా మనం కూడా అలాగే రెస్పాండ్ అవుతాం, రైతులు కానీ ఇది కానీ. దాంతో అలా మమేకం అయిపోయాం, అంతే. ఎలా అయిపోయాం అన్నది అయిపోయాం. అంటే 14లో మీరు అడగలేదా చంద్రబాబు గారిని టికెట్? అది ఎందుకు అడగాలి టికెట్? మరి అది ఎందుకు అంటే క్యాస్ట్ ఈక్వేషనా? క్యాస్ట్ ఈక్వేషన్లోనే విశ్వానికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా సార్కి చెప్పే పోటీ చేశాను. మిమ్మల్ని పిలిచి చెప్పారు, ఇంకా నేను చేయలేవని ఇదని చెప్పినా సరే నేను పోటీ చేస్తున్నాను, మళ్ళీ మీతోటే ఉంటాను, నేను పార్టీ మారే విధానం కాదు, మీరు తీసుకోకపోయినా నేను కుటుంబంతో వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేస్తానని చెప్పాను. టీడీపీలోనే చేరతానే ఇండిపెండెంట్ గెలిచి. అంటే నాకు ఆయన తండ్రి అంటే నా స్వతంత్రం నాకు ఉంది, వర్క్ చేశాను కాబట్టి. అలాగే చెప్పేసి నేను చేయడం కూడా పార్టీ కోసం చేస్తున్నాను, ఒక టికెట్ తీసుకొస్తానని చెప్పాను. అంటే నా సర్వీస్కి అందరూ ఇంత సర్వీస్ కోల్పోతామో, మన వర్మలేకపోతామని ప్రజల్లో. నేనేమీ పోటీ చేయాలని నాకు లేదు. మార్నింగ్ 6 గంటలకు ఆఫీస్కి వచ్చేసరికి 1000 మంది ఉన్నారు, 10 గంటలకు వచ్చేసరికి 20,000 అయిపోయారు. గొంతుకి ఇష్టం ఆడు మైక్ తీసుకుని వర్మను ఎత్తుకుని రా అన్నారు, ఎత్తుకొచ్చారు, తీసుకెళ్లారు, నామినేషన్ వేసి. మళ్ళీ 2014లో జనసేన పార్టీ, తెలుగుదేశానికి సపోర్టు, బీజేపీ, ఇదే 3 పార్టీలు 2014లో మంచి వేవ్. ఆ వేవ్లో వైసీపీ కొట్టుకొని పోయింది, అసలు ఇండిపెండెంట్లకి స్థానమే లేదు. నాది ఆల్ ఇండియా స్వతంత్రం వచ్చాక కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్స్లో హైయెస్ట్ మెజార్టీ నాది, రికార్డు ఉంది. అవును. 2014లో మీరు గోదావరి జిల్లాలో, మీరు తర్వాత చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు, మీలాంటి వాళ్ళందరూ ఇండిపెండెంట్గా గెలిచారు. సో అయినప్పటికీ కూడా మీరు ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు కూడా తెలుగుదేశం మళ్ళీ సార్ మొన్నడే పిల్లడం, నేను వెళ్ళి మళ్ళీ పార్టీలో కంటిన్యూ అయిపోయాను. 1 day 2 days గ్యాప్. మీరు ఈ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఉన్నారు కదా, ఆయన అబ్జెక్షన్ పెట్టలేదా? అబ్జెక్షన్ పెట్టడానికి పెట్టి పరిస్థితిలో లేడు అతను. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే ఎలక్షన్కి 2 రోజుల ముందు వచ్చి 4 ఫ్లెక్స్లు వేసిపోయి బాపుతుంది, మళ్ళీ తర్వాత అయినా కనపడలేదు. సో 5 సంవత్సరాలు తెలుగుదేశంతోనే ట్రావెల్ అయ్యారు. మళ్ళీ 19లో పోటీ, తక్కువ ఓట్లతోటి 12,000 ఓట్లతోటి లాస్ అయిపోయారు. సో ఎందుకని? అదొక వేవ్ వచ్చింది, ఒకసారి అన్నది. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఒక మాట అంటే అలా యాక్టివ్గా అనుకుంటూ పోతుంటారు. ఒకసారి చూద్దాం అన్న వేవ్లో అందరూ పోయారు, అందరూ. ఇందులో ఏముంది? రెండోది, ఆ రోజు కూడా టైఅప్ జనసేన ఉంటే ఇంత డ్యామేజ్ కూడా జరగకపోను. 30,000 జనసేనకి వచ్చినాయి, అప్పుడు 29,000 వచ్చినాయి, 28,000 నాకనే కదా, ఓవరాల్గా కూడా. సో అప్పటి నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నారు. ప్రజల్లోనే ఉన్నాను, తెలుగుదేశం 5 సంవత్సరాలు నేను కంటిన్యూటీ తెలుగుదేశంలో ఉన్నాను. ఎలక్షన్ 10 రోజులే కదా నేను వెళ్తా, 10 రోజులు కూడా కాదు, వారం రోజులు వెళ్ళాను బయటికి. కానీ వర్మ గారు ఎక్స్పెక్ట్ చేశారా 24కి వచ్చేసరికి ఈ సీటు ఊహించని మలుపు తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడన్నా? నేను అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. జనసేన అడుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరని నాకు తెలుసు. ఓకే. సో ముందు టీటైమ్ ఉదయ్ గారిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఒకటి అడుగుతాను, మీ మనసులో ఓపెన్గా చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక పోటీ చేయకుండా
అక్కడ టీటీఎం ఉదయ్ గారు పోటీ చేసిండే జనసేన నుంచి, వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసేవారా లేదా? 100% చేస్తాను. ఎవరు మా సార్ ఎవరు టికెట్ అతనికి? ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎవరా? సో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇందులో ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన యాజ్ ఏ పార్ట్నర్గా ఆయన అడిగిన చోట చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిందే. అలాగే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను ఇంకో చోట పోటీ చేస్తానని అనరు, ఆయన ఆనర్ చేయవలసిందే. అది పొత్తు ధర్మం. అది మాకేంటంటే 20 ఏళ్ళు పనిచేసిన ఇబ్బంది ఇది ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు మా ఫాదర్తో ఎలా దెబ్బలాడతాం అలా చంద్రబాబు నాయుడు గారితో దెబ్బలాడతాం. ఒకసారి మాది కరెక్ట్ అంటే ఆయన అంటారు, ఆయన చెప్పేది కరెక్ట్ అంటే మేము వింటాం. విత్ ఇన్ ది ఫ్యామిలీ ఇష్యూ జనసేనకి సంబంధం లేదు. అది ఆయన అడిగారు. నేను యాక్చువల్గా ఇంకోటి మీరు తెలుసుకోవాలి, నేను ఒక 4 నెలల ముందు నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అవును. ఒకే సాక్షాత్ ఆయనే నేను వస్తున్నానని చెప్తే ఆనర్ చేయవలసిందే, మేము అవును గెలిపించి పంపుతామని నేను పబ్లిక్గా చెప్పాను. అవును. పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రమే పనిచేస్తాను. ఆయనకే, వేరే వాళ్ళకి నేను పని చేయను కదా. వేరే వాళ్ళు పని చేయడం ఇచ్చినా పోరాడతాను నేను. మీరు ఇండిపెండెంట్ పోరాడతారు. పోరాడితే ప్రజలు ఊరుకోరు, అందులో తేడా లేదు. ముసుగులో